గిల్లుళ్ళు ఇలా ఉంటే ఇక అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఎంత దుర్మార్గం అంటే, ఆయన కిందటేడాది సెప్టెంబర్లోనే ఎప్పుడోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా హిందువుల ఆది దేవుడైన కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పశువుల కొవ్వు కలిపావు, పంది కొవ్వు కలిపావు, చేప కొవ్వు కలిపావు అని చెప్పని పసుపు బట్టలు కాషాయ బట్టలు కట్టుకుని మెట్లు కడిగి బొట్లు అద్ది పసుపు అద్ది కుంకుమ అద్ది తిరుపతి వెళ్ళి ఆపు సోపాలు పడుతూ మెట్లెక్కి పైకి వెళ్ళి కిందకు వచ్చి పబ్లిక్ మీటింగ్ లో ఐఎమ్ అనపాలజెటిక్ సనాతని అని చెప్పని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇవాళ అసెంబ్లీలో ఏం మాట్లాడతారు చూడండి. దేవుడి గుళ్ళోనేమో తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వెవడవయా, నువ్వు క్రిస్టియన్వి, మా లడ్డూలో ఈ కలుపుతావా కొవ్వు కలుపుతావా అని బహిరంగంగా నిర్లజ్జగా మాట్లాడి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు ఆయన. ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు నేనేం అనలేదు, ఆయన ముఖ్యమంత్రి ఎట కూర్చుని కలుపుతాడు, ఆయన ప్రభుత్వంలో టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను. హిందూ సాంప్రదాయమా ఇది అంటున్నా, హైందవ ఆచారమా ఇది? ఇంత నిర్లజ్జగా పచ్చిగా ఈ రకంగా మీరు మాట్లాడటం. దేవాలయం దగ్గరేమో దుర్గగుడి దగ్గర ఉన్న దేవాలయంలో లేదా వెంకన్న స్వామి దేవాలయంలో పంది కొవ్వు ఆ కొవ్వు ఈ కొవ్వు కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతాడు. ప్రజా దేవాలయంలో నేను అన్నానా జగన్మోహన్ రెడ్డి గారిని అని మాట్లాడతాడు. ఈయన చాలా నిక్కచ్చిగా మాట్లాడతాం, మన బలహీనత అదే అని మాట్లాడుతున్నాడు. చూడండి ఏ పార్టీ నిక్కచ్చు అయింది. ఇక నెయ్యి వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి వాడిన నెయ్యి, చంద్రబాబు నాయుడు గారి ప్రేలాపనలు, పవన్ కళ్యాణ్ గారి ప్రేలాపనలు, నారా లోకేష్ నాయుడు గారి ప్రేలాపనలు, ఇవన్నీ ఇవాళ ప్రజలు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా బోలేబాబా ఏఆర్ డైరీ తీగలాగితే వైష్ణవి డైరీ తీగలాగితే సంగం డైరీ, ఇంకో బోలేబాబాని లాగితే హెరిటేజ్ని లాగితే ఇందాపూరు. ఎవడిలందో ఇందాపూర్ ఎవడు, వైష్ణవి ఎవడు, బోలేబాబా ఎవడు, ఆ బోలేబాబా ఎవడు, ఏఆర్ ఎవడు, సంఘం ఎవడంటే అందరూ వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేస్తారు అందరూ. ఇంకేమన్నా అంటే చూడండి ఎంత బాధ ఆయనకి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు చక్కటి మాట, అది పద కూర్పు ఒకసారి. నా ఫ్యామిలీ బిజినెస్ అధ్యక్ష, నా ఫ్యామిలీ బిజినెస్, నా కుటుంబం బ్రతుకు తెరువు కోసం వ్యాపారం అంటే వినండి ఆయన మాటలు అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన. నా కుటుంబం జీవించడానికి బతుకు తెరువు కోసం జీవనం సాగించడానికి హెరిటేజ్ ఎయిర్ నడుపుతున్నారన్నారు. వారి శ్రీమతి గారేమో మాది 4,000 కోట్ల టర్న్ ఓవర్ అని చెప్పి ఆవిడ అంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజేమో ఎలవై నాది 1,00,000 కోట్లు నా ఆస్తులు అంటాడు ఆయన. మరి ఇదంతా ఏంటిది? ఇదంతా ఎందుకని అంటే కలియుగ దైవం అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూకి బ్రాండింగ్ లేదు, మీ హెరిటేజ్కి మాత్రమే బ్రాండింగ్ ఉంది. అంటే మీ హెరిటేజ్ బ్రాండ్ దెబ్బతినకూడదు, షేర్ వాల్యూ పడకూడదు. వెంకటేశ్వర స్వామి లడ్డూ వాల్యూ పడిపోయినా పర్లా, లడ్డూ వాల్యూ పడిపోయినా పర్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు చెప్పండి, మీకు అంతరాత్మ మీద చేసుకున్నా కూడా నిజం రాదు మీకు. మీ నాలుగు మచ్చలు, మా చంద్రబాబు నాయుడు గారు మీ నాలుగు మచ్చల మాటలు ఏం చెప్పారు? అసెంబ్లీలో చెప్పారు. ఏం చెప్పారు? హెరిటేజ్ అనే నా కంపెనీ, నా కుటుంబ సభ్యుల కంపెనీ గవర్నమెంట్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ 1 కేజీ కానీ 1 లీటర్ కానీ పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ మజ్జిగ కానీ నేను ఏనాడు సప్లై చేయలేదు. నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను మా కంపెనీ వాళ్ళకి,
గవర్నమెంట్ దగ్గరికి దేవుడి దగ్గరికి మీరు రాబాకండి అని చెప్పాను మాట్లాడాడు. ఇంతకన్నా పచ్చి దగా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. దగా ఉందా ఇంతకన్నా అంటున్నాను. 14-19లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల మజ్జిగ ప్యాకెట్లు లేదా నెయ్యి ప్యాకెట్లు చంద్రన్న కానుకలో మీరు నెయ్యి వాడారా లేదా? హెరిటేజ్ నెయ్యి సప్లై ప్రజలకు పంచిపెట్టారా, పంచలేదా? చెప్పండి. అలాగే మీ కంపెనీకి సంబంధించినటువంటి మిగతా వస్తువులు దాంట్లో ఉన్నాయా లేవా? అలాగే మజ్జిగ ప్యాకెట్లు వేసవి కాలంలో ప్రజలకి ఖచ్చితంగా హెరిటేజ్ నుంచి కొనుగోలు చేసి కలెక్టర్లను పంచిపెట్టమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. రాతపూర్వకమైన ఆదేశాలు ఇచ్చి అమ్మారు కదా. ఏ హెరిటేజ్ ఎందుకని? విజయ డైరీ మజ్జిగ పనికిరావా? అన్ని చోట్ల విజయ డైరీలు ఉన్నాయి కదా. మనోడు సంగం డైరీ కూడా ఉందిగా పక్కన మనోడిది. లేదు, విశాఖ డైరీ ఉంది కదా. అన్ని చోట్ల అన్ని డైరీలు ఉన్నాయి కదా. కానీ హెరిటేజ్ నుంచే కొనమని ఎందుకు ఇచ్చారు ఆదేశాలు? టీటీడీకి నేను మిమ్మల్ని మాట్లాడే ప్రతి మాటకి మీకు ఛాలెంజ్ చేస్తాను. నేను మాట్లాడే మాటల్లో మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీకు ఇస్తాను. నేను ఇవ్వలేకపోతే మీరు క్షమాపణ చెప్తారా ఈ రాష్ట్రానికి అని అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలకి. అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు పచ్చి దగా మాటలు మాట్లాడారు. హెరిటేజ్ మేము ఎప్పుడు కూడా టీటీడీకి కానీ గవర్నమెంట్కి కానీ సప్లై చేయలేదని చెప్పారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా టెండర్లు లేకుండా 2000 కేజీల పాలపొడిని టీటీడీకి అమ్మారా, అమ్మలేదా? అమ్మారు కదా. ఆఖరికి ఆడిట్ అబ్జెక్షన్ వస్తే బోర్డులో పెట్టి రాటిఫై చేసి మీరు బిల్లు తీసుకున్నారా, తీసుకోలేదా హెరిటేజ్ కంపెనీకి? మీరు టెండర్ వేసారా లేదా? ఆఖరికి నిన్న కూడా మీ అబ్బాయి మాట్లాడుతున్నాడు, మొన్న కౌన్సిల్లో హెరిటేజ్ L3 వచ్చిందా, L3 వచ్చిందని. నేను అడుగుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో L1, L2, L3కి సప్లై చేసేటువంటి సాంప్రదాయం ఉందా లేదా? ఉంది కదా. మీరు ఎప్పుడు టెండర్లు కూడా వేయలేదన్నారు, టెండర్లు పాల్గొన్నారు కదా. గవర్నమెంట్ మీ దగ్గర ఉంది. మీరు హెరిటేజ్కి నెయ్యి ఇప్పుడు ఏ సంవత్సరంలోనా మీరు సప్లై చేశారు, టెండర్లు వేశారని నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. సప్లై చేశామా లేదా మీరు రాతపూర్వకంగా టీటీడీ ఈవోని డిక్లేర్ చేయమని చెప్పండి. పాత్రికేయ మిత్రులకి రాతపూర్వకంగా రాసిమ్మని చెప్పండి. పాలపొడి కానీ లేదా నెయ్యి కానీ సప్లై చేయలేదు, అలాగే హెరిటేజ్ ఎప్పుడు కూడా టెండర్లో పాల్గొనలేదు అని చెప్పి రాసిమ్మని చెప్పండి. మీ అబ్బాయి చెప్పాడు నిన్న, మేము పాల్గొన్నాము, L3 వచ్చామని. L3 వచ్చామన్నారు కానీ సప్లై చేయలేదని మీ అబ్బాయి గారు చెప్పలా. మీరేమన్నారు? అసలు మేము టీటీడీ జోలికి వెళ్ళొద్దని చెప్పాను నేను అంటున్నారు. మీరు సప్లై చేశారు, టెండర్ లేకుండా సప్లై చేశారు. వేరే ఎవడన్నా వేరే కంపెనీ వాడికి అయితే ఈ రకంగా మీరు టెండర్ లేకుండా టీటీడీ కొంటదా? ముఖ్యమంత్రి గారి కంపెనీ కాబట్టి కొంది. ఎందుకని మన దగ్గర పాలపొడి మిగిలిపోతుందని కొన్నారా? టీటీడీకి దేనికి పాలపొడి? ఇవన్నీ మాట్లాడుతుంటే నిన్న కౌన్సిల్ మొత్తాన్ని లోకేష్ గారి సారథ్యంలో పచ్చి అబద్ధాలతో ప్రతిపక్షాన్ని తన అబద్ధాలతో ఎదుర్కొంటానికి ప్రయత్నం చేసినటువంటి పయ్యావుల కేశవ్ గారు, ఎందుకయ్యా పాత విషయాలు, హిస్టరీ ఎందుకు? ఇదేంటి హిస్టరీ ఎందుకు, పాత విషయాలు ఎందుకంట? మాట్లాడింది ఎవరు? మాకు సంబంధం లేదని మాట్లాడింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కదా. నేను పత్తిత్తనని చెప్పాడు కదా, నేను నీతివంతుడని చెప్పాడు కదా. మరి వాళ్ళ పాత విషయాలు తవ్వటం ఎందుకంటారేంటి? మీరే చెప్తున్నారు. ఓ పక్కన ఇంకో మాట కూడా అన్నారు పయ్యావుల కేశవ్ గారు, 5 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పుడెందుకు తీయలేదని. మీకులాగా గడ్డి కరిచే బుద్ధి లేక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోవటం తప్పు అని భావించి మేము తీయలేదు అవన్నీ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు మీ గవర్నమెంట్లో, నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో నెయ్యితో లడ్డూ చేస్తారంట. దాని మీద నెయ్యి వాసన రావటం కోసం మళ్ళీ నెయ్యి స్ప్రే చేస్తారంట. స్ప్రే చేయటానికి నెయ్యి కొన్నారు, లడ్డూకు పైన పూత పోస్తారంట. ఎందుకంటే నెయ్యి వాసన రావాలంటే.
ఓరి మీ అసాధ్యం గోల. నెయ్యితో లడ్డూ చేసి నెయ్యి వాసన రావడం కోసం స్ప్రే చేస్తారా? అంటే ఏంటి, దాంట్లో నెయ్యి కాదనేగా. ఇప్పుడు ఏమనంటే పాత ఎందుకు తవ్వుతారన్నాడు. పాత తవ్వటం ఏంటి, వాస్తవాలు చెప్తుంటే? పాత అయితే వాస్తవాలు కాదా? పాత కూడా వాస్తవాలే కదా. వాటిని ఎదుర్కొనే దమ్ము లేక మీరెందుకు అప్పుడు తీయలేదంటాడు. ఎస్, మాకు తెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని, బ్రాండింగ్ ని, ఆ పవిత్రతని తప్పు రాజకీయాలు చేయడం అనే మేము అన్ని మూసుకు కూర్చున్నాం. మీ పాపాలు తెలిసినా కూడా సరే అయిపోయినాయి. దేవుడిని ఎందుకు బజార్లో అలర చేయటం? దేవుడి విషయాలను ఎందుకు అయిపోయిందని వాళ్ళు మనం సరిదిద్దటానికి ఏముందో లేదు కదా. భక్తుల మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి? ఎందుకంటే ఎందుకు తెలియదంటే పయ్యాలకేశు గారు టీటీడీ పవిత్రతని నిలబెడదామనే మీ రికార్డులు, మీ పాతయి, మీ పాత్రలు తీలేదనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? ఉద్యోగాలు ఆయన బోర్డు మీద చూసి చెప్తాడు. ఏమనంటే 6,28,327 6,28,327 ఉద్యోగాలు 20 మాసాల్లో ఇప్పటికే ఇచ్చేశాం. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు క్రాస్ అయిపోతాం మేము రాబోయే 3 ఏళ్లలోనో మిగతా రోజుల్లో అని చెప్తున్నారు ఆయన. ఎంత తమాషా చూడండి.